నిన్ను చూసుకొని నా తల్లి పానం కూడా వస్తున్నాయ్యా. నేను చూసుకుని వాళ్ళని చూసుకొని అయ్య పానమే తీసినావు, సాయంలో పానం తీసినావు, రేపు నా పానం తీయవని నాకెచ్చరికనే. వద్దు వద్దు బాగున్నా ఆడినా నీతోటి ఆడినంటే ఏంది అడ్డవడ్డా కట్టినవా అలా ఆడిదాను మండి కూలా ఉన్నది ఆడిదాని జాతులు 5 జాతులు ఉంటాయి పద్మజాతి ఉన్నదా పద్మజాతి ఉన్నదా లంకినీరే జాతి శంకినీరే జాతి భావినీరే జాతి మోగినీరే జాతి నేను నమ్మావోనే ఆడిదాని మాట నేను నమ్మావోనే దూరముండే బావా నగవద్దు ఆడదాని మాట నీళ్ళ మూట. ఆడదాని జాతులు 5 జాతులు విన్నావా? నమ్మనే బాగనే నువ్వు అయ్యా ఏమన్నా వస్తానయ్యా వస్తానయ్యా నాయపడేస్తావా వస్తానయ్యా వద్దయ్యానే బామా రావయ్యా మల్లయ్యో నిన్ను పిలిచి నేను అని ఎడవరెక్కల్లా అటువంటి ఏమంటుంది కావాలనమ్మా ఈ దీము చూసుకున్న నేను 12 ఏళ్ల యవన శ్రీకాంతనైన నేను చూసుకొని మా సాధన తండ్రిని ప్రాణం తీసిన నేను దేవుడు ఈనాడికి ఎంత చూసుకొని పగనాలు పోగొట్టిన వాళ్ళు ఎంత మంది ఉన్నరే నా ఆడబోదామంటే బంధువులు లేరు, చూడబోదామంటే చుట్టలు లేరు, కన్న తండ్రి నాకు లేరు. నేను వట్టబట్టగాని మొలతాను నిండి ముండి కులము చక్కిన కులము శక్తి కులము నన్ను ఆగ చేయకపోతే నీ 2 గాల విడబడి ఏడుతున్నది నా భారణమ్మా. రాజు మల్లయ్య ఏమంటే ఉండు తల్లి నాదీము చూసుకొని తండ్రి పానం తీసిందే. ఇది నేను తీసుకపోకపోతే నాది లాయిక కాదు, నాది తర్వాయి కాదంటుండు. ఆ పాపం నేను కట్టుకోవాలని అంటుండు దేవుడు. అయ్యయ్యోనే బాబనే రామ రామ బాబనే
సామాన్యుడు కాదు. అవును. మరి ఏం చేస్తాడు, ఏం పడైతే మరి ఏం చేయమంటావు అయ్యా? ఏం చేయమంటావు? ఇగో ఒక అద్దపరు దూరాన్ని కూర్చున్నామని ఒక మాట అందరూ పోయి కదా వాళ్ళు అయ్యా మేము పోతాము మరి బట్టలు ఉండు ఎవరు అంటారు మన పొలాల వాళ్ళు మేము ఉన్న వెళ్ళిపోతే మాట మీరే ఉంటారు. మరి అది పట్టపోగడం పట్టం కాదు పోయినోళ్ళు ఉన్నోళ్ళే చాలు. నేను పట్టుకున్న మేము కూడా పోతాం అంటుంది వాళ్ళు. దేవుడే అన్నారా ఆయదా ఉంటాం కదా. ఇప్పుడు 5 ఉంటాము లేకుండా మేము పోతామంటారు. మాట పోతాం ఉండమంటారు. పోదాన పడ్డ కూడా మేము ఉంటామంటారు. పోదాన పడ్డదని ఉంటామంటారు. అందరు పోతారు అందరూ. మరి ఈ రాత్రి పోతే వీళ్ళంతా ఈ లేడీస్ వెళ్ళిపోతారు. ఏం చెప్తావు? పట్టం దొరికినాక మా కథ చెప్తావా? మరి రై కూర్చోడు రీ రోజు వంటది కూరగాయలు చెప్తాను ఇప్పుడే పొద్దునట్టు మళ్ళా 4 ముచ్చట్లయితే మళ్ళీ మొత్తం మళ్ళా మాట్లాడాలి. ఒక్క చెప్పినట్టు ఎవరో పోసిగా దగ్గర నేను ముసలోడి దాంట్లో హరి హరి రఘునందన అనగా ఏమి చెప్పిండంటే ఆ రాక్షసుడు చెప్పింది అటువంటి ఒక ఎన్ను పూసబొక్క అటువంటి తోనుకు మొద్దన్నాడు. అటువంటి ఒక ఈ చెయ్యి వనంగా అక్కడ వనంగా ఒక గొట్టమన్నాడు. విన్నావా? అనేటి వారికల్లా ఈ తలకాయ వనంగా అంబడి తొట్టయితన్నాడు. ఓ రామ రామ అటువంటి ఒక ఏళ్ళు అనంగా ఒక ఏందంటే ఒక ఆశోయలైతే ఎన్నడు. అటువంటి ఈవరాలు కొల్లగా ఎన్న కురుబోని ఉట్టేది ఉందని ఇవన్నీ ఇప్పు చెప్పిండు ఆ దేవుడు. అటువంటి రాక్షసుడు చెప్పంగానే ఇక్కడ బామ తీసుకొచ్చిండు. అద్దపరు దూరం ఉంచిండు. మంద మీద పోతుండో రవరాజు మల్లయ్య మల్లయ్య రాజు మంద మీద దేవుడు దేవుడు చేరావైరా మంద మీద దేవుడు దేవుడు చేరావైరా పోయుడే పోగలరా ఏమంటారే ఉన్నాడు. ఇంత ఊరా తమ్ముడా తమ్ముడా మల్లయ్య వారే గొడ్డలు తెచ్చినావురా తెచ్చినావా గొడ్డలి పోతానండి పొయ్యి కాడ వంటివి సిరకమ్మ గొడ్డలు తీసుకురాకపోతే ఎన్నో కుదబెట్టి వస్తుంది. తెచ్చినావురా గొడ్డలేదురా? తెచ్చిందే పంట కట్టనుకో సత్త తమ్మును అయితే వెనక చిరా వెనకచ్చి వెనక ఏమో కనబడుతుంది. అటువంటి సిలకమ్మకి గొడ్డలు తెచ్చినప్పుడు తెచ్చిన చూపిస్తుండు. ఏమంటామన్నాడో అక్కడ వనంగా అట్ట వస్తున్నది. అరే నీ కాళ్ళు ఏమో 4 కాళ్ళు. అరే కాదురా అన్నా ఏమో గానంగా ఎవరు అద్దరేమే ఎవరు రావాళ్ళు ఏమో ఎవరు అడుగుపోయే అట కారట పడి వీళ్ళ ఆరుణ్యంలో ఇక్కడ మనకి బాగా పెద్ద పుల్లు ఉంటాయి. ఒక స్త్రీ వస్తుంది. మరి ఎవరి కథ ఎట్టుందో ఎవరి బాధ ఎట్టుండదో ఒక పారి పోయి మరి ఎవరు అడిగిరా పోయే. అరే నీ నువ్వు గిట్లా తోలుకొచ్చి కట్టు తోలి అనగా లేదు లేదు అడుగుపోరా. నేనే పోనా నేనే పోనా నేను పోతున్నాను పోయి పోగన్నా మరి వెళ్ళిపోతున్నా అని మల్లెలు 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 మల్లెల్లో రవాణా మల్లెల్లో
మల్లెల్లో అయ్యో నాగ మల్లెల్లో అయ్యో దిగ మల్లెల్లో నాగుడు ఏ ఊరేనిది ఏ ఊరినిది అటు అటు దూరం ఉండి మా అందరికి అంట అవుతుంది ముట్ట అవుతుంది అడ్డపట్ట కట్టిన అదనాలు అడగలరా నీ అయితే అడ్డపట్టగా అదనాలు లేని మొలదాలని వండుకోవడము ఈ కీకా కారణం బ్రహ్మ అరుణం ఇక్కడ ఎందుకు వచ్చినవు ఏంది అడుగు అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చినావు దూరం ఉండు మా దగ్గరికి అని ఆయన రమ్మంటే వచ్చి ఎందుకు వచ్చినావు ఈయననేనా అరే నీదికే ముఖం పెట్టి చూస్తుంది నీదికే కాదురా దబ్బన ఏ ఊరు బాటసారి ఆడిదా ఆడి జన్మ భయపడుతుందేమో మరి అరే మన టీముకు రమ్మని పోయే నన్ను పిచ్చని చెప్తుర్రా మీరు వారి మీరిద్దరు కరెక్టే ఉన్నారు దూరం అడ్డే ఉండు ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అరే పలువురాలు ఉన్నారా అరే మన కొలుపు ఎట్లా ఎలా పెడతాం రా ఆ 2 పలువురాలు తీసుకురాపో ఆ 2 పలువురాలు తీసుకొచ్చి కొలుపులో ఎలగబెట్టి మన కొరపిల్లకి ముఖానికి కొరుకు పెడతాం చూడు ఇట్లా దీనికి మీద ఎర్ర కాల్తాం రా ఏమైంది దానికి రమ్మన్రా వెనక సిగ్గాది కానీ రమ్మన్రా అంటే నీ ఎవరు పిచ్చోడా ఎందుకు అది మీ దగ్గర ఉంది కథ అడవండి పోయిడు పోకన్న పోయిండు రామ రామ కులము చక్రి కులము శక్తి కులము ఈ అడవి ఆరుండము ఎందుకు వచ్చినామమ్మా మరి ఎందుకనంటే నేను ఈ నగర పాఠశాల పడి వచ్చిన వచ్చ వారి కలవనగా మంద మీదకి రమ్మని తోలుకొని వచ్చిండు తోలకరాక మల్లయ్య ఎంబడి వెనుక తిరిగిందో మల్లయ్య ఎంబడి తిరుగుతుంటే దేవుడు నాకు 4 కాళ్ళు కనపడుతుంది ఆ బోయిడు పోగన్నా ఏమంటామన్నాడమ్మా అన్నారు ఒక్కనే పైన మరి ఒక్కనే ఉన్నా కదనే ఒక్కనే వచ్చిన అంటున్నావు తమ్ముడా మల్లయ్యా మరి నీ వెనక 4 కాళ్ళు కనబడుతున్నాయేమరా శైలి రావట్రా రావట్నా మరి ఎవరెవరే తమ్ముడా మల్లయ్యా కిందికి రా కిందికి చూసిన మీదికి రావట్రా మళ్ళా మీదికి రావట్నా కిందికి ఇడిచిన తలకాయంరా వంపిన ఒరే తమ్ముడా దాయి తమ్ముడా తమ్ముడా తమ్ముడు కారే కారే తమ్ముడా మన కొంప హట్టు లేనే వందరా లేనే వందరా ఆడి బాలను కొట్టే పాపం చదువుతుందిరా పామును చంపద్దు ఆడిదాన్ని కొట్టద్దు పాపం చదువుతుంది అయితే ఆవుని కొట్టద్దు ఆడిదాన్ని చంపద్దు పాపం పాపం మన మందగాడికి అంటులేని మందకు అంటు చేస్తున్నావు ముట్టులేని మందకు ముట్టు చేస్తున్నావు మన వయసు పోరడు ఉంటేనే ఇంటికి పోయి పంటే కొద్దిగా మందగాడికి వచ్చిన్నాడు మొన్ననే కొత్తగా లగ్గమైందానికి ఆ లగ్గం చేసుకుని ఇంటి పోయినాడు ఒకనాడు ఇంటికాడ అన్నాడు మలకరాలు మందరకు వచ్చిండు అన్ని కళ్ళని మీకు నీ గొర్రె కళ్ళని పోయినా వాడిని అనేకమైన దిష్టి తిరిగితే వాడు మలకడికి మా ఇంటికి వదిలేడు మళ్ళీ ఇంటికాడ వాడు మలకాడ వారి నువ్వు ఎంత పని చేస్తేవి అన్ని నేర్పుండి మాసాలా కిందరా గంజలాగా వద్దురా
కట్టవద్దురా భర్త కట్టవద్దురా అయ్యో తమ్ముడా అక్కడ దేవుడు ఏమి అనే చెప్పే ఆదిశి తోడిరా మాట్లాడవద్దురా అంతులేని మందకు తండ్రి చెప్పిన మాట నువ్వు తనయుడు వై కింద పెట్టి నువ్వు తమ్ముడా ఎంత పని చేస్తున్నాడు తండ్రి అన్నాడు మన నాయన ఏం చెప్పిండు ఎందుకంటే అంటలేని మంది అంటరాల కొంచుకోవాలి ఆవులోనే ఇసుకం కొనుక్కున్న గొల్లలో మందకి ఎంపకం లేదు తమ్ముడా మంద బాగుంది ఆగ్రే మంద ఆగమవుతుంది సట్టేరు వాళ్ళని ఇంటికి పొద్దు ఆ సట్టిది వచ్చినప్పుడు మరి మనం ఏనాడు కనుక నేను వారం వారం వస్తాయి మనకు వారం పట్టుకుంటాం ఆదివారం నాడు గొర్రెపాలు చేరిపోద్దు అన్నాడు వారం చేరిపోద్దా అది ముందున్నదిరా నావయ్యా కట్టుబడి పోయిడు పోగన్నా ఏడొక్కల మంగ చుట్టూ మర్రే వీధికి బామ వీధికి కట్టందుకు తరిమి తరిమి కొడుతుండు దేవుడు నేనేమి ఎదురు అంటుండో వల్లయ్యా మంగదుడ్డు వర్రకు చింతగా కొరినట్టు అదే ఏడేవారి కల్లా ఏడొక్కాల మంగదుడ్డు తీసుకొని తరిమి తరిమి కొడుతుంటే అటువంటి మల్లయ్య మనగ రతనంగి వనంగా కడ ఎందుకు నద్దపరు దూరం కూర్చుండి కోడు కోడు దేవుడు ఏమి అక్కి గంటా పోయి ఆడిదాని తోటి కట్లవాడిపోది ఆడిదాని చేతుల నేను ఎక్కిపోది ఎక్కడానే ఉండవా జంగమా చివయ్యం ఎడమ కన్ను వెళ్ళే ఎక్కిపోరా దేవుడా గుడి కన్ను వెళ్ళే ఎక్కిపోరా దేవుడా అన్ననే బయ్యన్న అన్ననే బయ్యన్న గుట్టు కట్టేవన్నీ బిడల మీద పెట్టి నన్ను కొడతా ఉండడే నాయన రాజగమా రాజగమా కన్నీరు ఆది ఒక్క కన్నీరు ఎక్కడ పోతా ఉన్నది ఎంటి కొండకైతే శివలాము అయితే ఎంటి కొండకు పోయిరా అక్కడనే అయితే పార్వతీ అయితే కొంగోలోనా కొంగునారా బండే పర్దికల్లా చూచరా ఇది ఏమి చిత్రమా ముగ్గులేని తెప్పలేని వానా
అచ్చగాని కన్నీరా పుచ్చగాని కన్నీరా పిల్లల కన్నీరా పిల్లలేని కన్నీరా అదేశ కన్నీరా ప్రదేశ కన్నీరా పరిపాలన చెయ్యయ్యా జంగమయ్య చూస్తుండు దేవుడు హర్షత్రంగంజన పెట్టిండు జంగమయ్యా ఇనవే పార్వతి హల్ల నాడకు మనంగ ఒక్క కొల్లపురి భర్తముల పార్వతమ్మ నీలమాదేవి అక్కడ వనంగా ధర్మం తప్పి దాన ధర్మం తప్పి అక్కడ వనంగా అచ్చగల్ల పిచ్చగల్ల కొడితే అక్కడ మనం 12 నెలల కరువు పెట్టిన బొద్దుకూర భోజనం నెల్లికూర నెలలు గడుపుకుంటే రమరాజు మళ్ళీ ఎంత ఇసుకపోయి అటువంటి ఒక కడుపు లేసి వచ్చిందే నీలమాదేవి పొట్టలా అందరితోని అక్కడ మనకి కాపుల కష్టం కడతేరినాక అందరితోని ఆడరచ్చి అగోదులతోని ఓడరచ్చి మరి అక్కడ రామాయణ స్వర్లకి చెట్టు కొట్టుకొని వస్తే ఇక్కడ సవరేని మందను పుట్టించినా నేను కదనమ్మా అట్టి లేని మందా అడి మందా కుక్క లేని మందా గుడ్డి మందా అని మరి ఆనాడు వనంగా ఒక చెట్టులు పెట్టొచ్చిన మరి అగ్గి అయిపోయిన గర్వరాజు మళ్ళీ పక్కల సిరికోట పోయిండు బామనుల పిల్లలు తీసుకొని మంద మీదకి వచ్చండే బామ పార్వతి బామని పార్వతి తీసుకొని వస్తే బయట పోగన్నా ఏమంటున్నాడు అంటలేని మందకు అంటు తెత్తివి ముట్టలేని మందకు ముట్టు తెత్తివి పెడి పెడి దెబ్బలు కూడా గర్వరాజు మళ్ళీ ఎగోలిస్తుడే పార్వతమ్మ అటువంటి ఒక పార్వతి పార్వతి ఏమంటుంది ఆ నాదా ప్రాణేశ్వర లోకానికి దాత ఉండు మాత నేనున్నా మరి రవరాజు మళ్ళీ అక్కడ గొడుగుడు గోలిస్తుంటే మరి ఆ శోకం వనంగా మనకు మంచిది కాదు మనము పోయి ఆ జంట కలిపేస్తామంటుంది ఆ పార్వతమ్మ ఆడోళ్ళ కాడోళ్ళు దేవులు అంటారవ్వా మగోళ్ళే దేవుడు అంటారమ్మా తప్పకుండా పోదామంటావా ఏ పోతీయ మనకెందుకు కలిపన్నయ్యా మన కొడుకు మల్లయ్యను కలపాలి మల్లయ్య అయితే వాడేస్తాడు నాకెందే వాళ్ళయ్యా కష్టపడితే మన కొడుకు కష్టపడ్డాడు కదా పోదామయ్యా అయితే ఆడి బాల కూసురు మంచిది కాదు పోదామంటున్నావా అని ఏడేవారికల్లా అటువంటి ఏమి చేసిండు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు లక్ష్మి పార్వతి అది లక్ష్మి ఏను వనంగా ఒక ఇక్కడ వనంగా ఆ విష్ణుమూర్తి వనంగా పార్వతి శంకరుడు అక్కడ వనంగా 3 జంటలు 6 దేవతలు ఎంత దిగుతున్నారు దేవుని మంద మీకు దిగిరు దేవుడు మల్లయ్య గోల బొత్తురుడమ్మా ఓయిడి పోగన్న 6 మంటలు మండుతున్నాడు అటువంటి శంకరుడు వచ్చిండు రాడా రాడా పోయిడా పోయిడా పోగన్నా కొడుగా ఇది తప్పు కాదు తమ్ముని మల్లయ్య తప్పు కూడా కాదు నడవంతా ఉన్నది రామున్నదా రాడా కొడుగా ఇంత ఊరా కొడుగా ఆడి ఎవడా పడది ఎనకలెవరు లేరు ముందు ఎవరు లేరా పాపదలు తీ కొడుగా ఎప్పు తిన్నా కొడుగా సేపులు 2 పెట్టా పుట్టవంతముంది పరిగవంతమున్నది కథ శాస్త్రము నడవంతమున్నది మరి మల్లయ్యకు వనంగా ఒక రత్నాంగిక మాత్రము శివ శివ కళ్యాణం చేసి శోభ చేద్దామంటుండో శంకరుడు దేవుని మనగల దేవేంద్రుని మంద ఈశ్వరుని మంద సాగుంద సవలేటి మంద మరి కాళ్ళ పుట్ట తీసి మరి సవలేటి మంద లోపట మరి ఏమి జరుగుతున్నదమ్మా ఇక్కడ మనగా పోల్దారం ఒకవేళ మనకు ఒక దారం కావాలని తెల్లగొర్ర ఉండి కత్తిరించుకొచ్చుడు పోయిడు పోగన్నా దారం అడిగిండ్రు అక్కడ మనగా ఒక పోలు ముంతలు చేసి అటువంటి ఒక 3 కైమూతులు అక్కడ మనకు 6 దేవతలు వచ్చి అక్కడ ఒక రత్నంకి మళ్ళీ శివ శివ కళ్యాణము జరుపుతున్నదేమో శివ శివ కళ్యాణము జరిపిండ్రు అటువంటి దేవతలు ఎండుకుంటకెళ్ళిపోయిండ్రు సవరేటి మందను కొట్టుకొని అటువంటి ఒక రమరాజు మల్లయ్య బాబా రత్నంకి వనంగా ఎక్కడంతా ఉన్నది ఆ మందనమ్మ
సావిగారి సవరేడి మందను పుట్టినప్పుడు రారాజు మళ్ళీ మంద మీద పడ్డాడు. అక్కడ మనక శంకరుడు ఏమి చేసిండు, ఆ రామన లక్ష్మణ లంక జోడెడ్డను బయటి కలపమని చెడిపొక్క కాపల్ల పిల్లను పద్మాంతిని కొల్లపురి మరి తోలిండు. కాపుడు ఏమి చేసిండు దేవుడు, ఆ పత్తి చేళ్ల మీద రబ్బి చేళ్ల మీద మంచం మీద కావలి పెట్టిండ్రు. చేళ్ల కావాలమ్మా దేవేంద్రుని మంద ఇష్టం మంద సావిగారి మంద సవరేడు మంద బాలగడ్డ మూరటి విష గొంగడి భుజాన వేసుకొని బొంగడి భుజాన వేసుకొని గొల్లబోయిడు వనంగా రవరాజ మల్లయ్య మందర కొట్టుకొని అటువంటి ఒక కన్నకి తెరగళ్ళకు భక్తుల ఇడిచి పెడుతుండు ఆ దేవుడు మల్లయ్య. భక్తుల ఇడిచిపెట్టి చేళ్ల మీద ఇడిచిపెడితే ఆ పైడికల పొమ్మలొచ్చి పద్మాల దేవి మొదటి భార్య ఏం చేసింది, మంచం మీద ఉన్నది ఏమంట ఉన్నదమ్మా. ఆ మంచం మీద మనంగా ఒక ఏమంటుంది, ఆ మంచం మీద పైడి గల పొమ్మలొచ్చి ఏమంటుంది, ఇక్కడ ఎవరి మంద అని ఏమంట పాట పాడుతుంది. ఓ రామ రామ ఎవరా దేవి, గిరిమందలో మరి నేను ఒకవేళ మామ అంటే నాకు తండ్రి కావాలంటుండు, అత్త అంటే తల్లి కావాలంటుండు. ఇది ఏమి చిత్రం అన్నది మంచ దిగి ఎక్కడ ఉరుకుతున్నదమ్మా. గోవులా కొల్లపూరి దేవుడు అది 7 వేళలకు మరి ఉరుకుతున్నాడు. 90 ఏళ్ల పెద్ద మనిషి నీలమ్మా అది 7 వేళలకు ఉదయం వచ్చిందో. పోయిడు అందర కొట్టు మట్టి చెందాలైతే మట్టి చెందాలైతే
ఆ గొల్ల బయట మనకి మందం తీసుకొచ్చి పత్తి చేరుల రప్పిసోళ్ళు ఇచ్చిపెట్టింది. నేను గిట్లవంటి పాట పాడుతుంటే మా మామ వత్తడంటే నాకు ఒక తల్లి కావాలంటున్నాడు, మా అన్న వత్తడంటే నాకు మా బావ వత్తడంటే నాకు ఒక అన్న కావాలి, మా అక్కలు వస్తారంటే వదిన కావాలంటున్నాడు. నాకు భయమై నేను ఉరికొచ్చిన ఆనాయత నీలమ్మ. అటువంటి నీలమ్మ మెల్లగా లేచి అవ్వా సవరేడు మందరికి జరవచ్చిర్రా. ఒక 6 కాపులు వనగ వచ్చిండ్రు. అటువంటి యాదిరెడ్డి వచ్చిండ్రు, నిర్మాదేవి వచ్చింది. అక్కడ గోర్రను అంటుంటే ఎవడెవరో నీలమ్మ అంట ఉన్నదమ్మా, నీలమ్మ అంటుంటే అటువంటి ఏమి చేసిండు, విషయాన్ని గొర్రెను చంపుతుండు, అటు పెట్టి సిరెత్తుండు, ఇటు కట్టి సిరెత్తుండు, అటు ఉరుకుతున్నాడు, ఉష అంటుండు. గొర్రె ఎల్లుతలేవు, గొర్రె జరగబోతలేదు. శైలా పట్టినప్పుడు నీలమ్మ చూసిండు. నీలమ్మ చూస్తుంటే దేవుడా అయ్యో గుడి సంకలం ఉన్నది దవ్వాయమచ్చా నీలమాదేవి చూసింది. అటువంటి మచ్చ ఎవరికి ఉన్నది? లోకాల శంకరునికే ఉంటుంది. అటువంటి నా కొడుకు మల్లయ్య, నా కొడుకు ఆరుగుతో పుట్టిన అంశమంతుడు మల్లయ్యకే ఉన్నది. ఈ మచ్చ నా కొడుకే అంటుంది నీలమ్మ. అంద నిండా చూసింది కండ కడుపు కడుపు తీపి పెద్దది అంటారా నా తల్లులారా. ఎవరు అనుకున్నారా
నీలమ్మ చెబుతున్న చెబునందు పెట్ట నీలమ్మ తల్లి ఆపులకు ఎప్పుడైతే నేను వాచిపోయిన్నో ఇక నేను రాను అడుగు పెట్టలేను నీ కొల్లపూరి అడుగులు పెట్ట నీ కలి 7 మెడలకు అడుగు పెట్టలేను నా జాగా నేను పోతానంటుంది ఓ రామరామ పద్మాలదేవి అత్తయ్యమ్మడు వచ్చింది దేవుడు మల్లయ్య కాళ్ళ మీద పడ్డది మల్లయ్య కాళ్ళ మీద పడి గుడుగుడు గోలిస్తుంది అమ్మోనాల తేరుతుంటా ఇక్కడ వనగా ఎవరున్నారు మల్లయ్య ఎంబడి ఎవరు ఉన్నారు బాలా రత్నగిరి కళ్ళ చూసింది అక్కడ పద్మావతి అందుకోరా మల్లయ్య ఓ బక్కదాన ఏడికలు వచ్చినాయి నామగారికి నేనేడు తిన్నా అంటే నువ్వు ఎక్కడికి వచ్చినా అన్న సంపి అంటే గుంజు కొడతారు అంతే ఏమో ఎట్లా అనుకున్నావు కడపలా కూర్చోండి ఈడ చలి పెడుతుందని అడిగి పోయి కడపల మధ్య అమ్మా ఇట్రా ఇద్దరి మధ్యలో ఇట్రా అదే నాదే కావాలి ఇట్రా నువ్వు ఇట్రా ఎవరు దొరకలేదు నా ఆయన దొరికాడు నా మగను చూసుకొని అన్న సన్న చూసుకొని అదే ఎందుకు వచ్చిందని ఏడు మళ్ళీ ఎక్కువ నువ్వు ముందర వచ్చిందని ఏం చేసినావే అమ్మ 3 పాలు ఎవరు అందరూ మధ్యాహ్నం అయితే నీ మొగ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు మధ్యాహ్నం అయితే నీ మొగ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు ముండా నా ఇంటి నా సంసారం నా లెక్క నా సంసారం నా భర్త నా సింగారం నా వయ్యారం గుబ్బు చెంపులుదానా ఓ పక్క చెంపల్దానా నువ్వు మంచుకున్నావా పక్క చెంపులు బిల్డింగ్ సలా కోసినట్టు ఉంది నీ సలాకోలే ఉరుకుదాంపా నువ్వు ఉరుకుతో నేను ఉరుకుతాను పక్క చెంపులు లొట్ట చెంపులా ఏమిటమ్మ సంపి ఏమిటమ్మ సంపి రాయ అలవాటు అయిన ముండ కొడుకు అద్దారంగా పోయిండు రాయ తీసుకోరు తప్పుడే అద్దారంగా పోయిండు తీసుకోరు గిట్రా దాని దగ్గర ఏముంది పొట్టిన సంతి ఉంటది గట్టితనము పొడదాని దగ్గర ఏముంటది అవేమంటుంది ఇంట్లో పురాకి వెళ్ళిపోయాడు దాన్ని పట్టుకొని నాలుగు చిన్న పెళ్ళము అంటే చిత్తల పనితో సమానం అనుకున్నాను ఎక్కువ చూపిస్తారా అయ్యా మార్మల్ వచ్చిందని మాట పట్టుకుంటా ఇగో వెనకచ్చిన దానికి ఏముండదు ముందట వచ్చిందే మంచిది అవును అటు ఇడిచిపెట్టి రా పోతావా నా సంతి అటే ఉండదు దూరం ఉండదు నామగడే దౌడలో పొగ సూరనా ఎక్కడ
ఏమిటమ్మ సంతి నువ్వు అత్త తెచ్చేనా సంతి నువ్వు మామ తెచ్చేనా సంతి నీ అక్కలు తెచ్చిరా సంతి నీ బావలు తెచ్చిరా సంతి మంగళోడు వచ్చి సంతి మంగళోడు వచ్చి వారికి సంసారం సంతి నువ్వన్న అయ్యే సంతి సాగలోడు వచ్చే సంతి పూరన్న రాసి సంతి లంకే సంసారం లంకే సంసారం లంకే నువ్వు అత్త తెచ్చిందా మామూలు ఆయన కడపల గసండి అంటే మస్తు గట్ల అయిపోయింది సన్నగా దీని పోయారు అర్థమైతే నా సంతి వెనక వచ్చిందానికి ఏడు మళ్ళీ ఎక్కువనే ఉందివా అవే నా మళ్ళీ మంచోడు అయ్యేపాటికే ఈయనతో ఆయనతో నన్ను చూసుకున్నాడు నీకు ఎవరు దొరకలేదు పిచ్చకుండా బాసన బబ్బులోడు దొరకలేదు మాటలు అంటేనే కడపల కూర్చొని కళ్ళ ఆయన నామగడే కావాల్సి వచ్చిన నామగని వేసుకొని నువ్వు అనుకుంటే నువ్వు మంచి అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చినాయి నేను మంచిదాన్ని కాకపోతే మంది పోయా నా సంతి నువ్వు వచ్చినా అవును నువ్వు వచ్చిన నామగడే నేనా నా మగోడు నువ్వు దాంతో ఉంటావా నాతో ఉంటావా సంసారం రేపు రాదురా రాదు రాదే వస్తున్నది అలనాడు మామలంటే మంచిది అయితే మంచుకుంటు ఏమైంది మీ అవ్వకు అది మంచిదైతే కిసోడుంటా మీ అవ్వకి ఏమైంది అన్న మీ అవ్వకి ఏమైంది అది మంచిదైతేనే కిసోడుంటా అది మంచిదంటే ఎట్లా ఉన్నోడు ఒక నువ్వుకునే కష్టం నువ్వు 60 దేశాలు తిరుగుడు కాబట్టి మళ్ళీ నేను ఎత్తుకొచ్చి పెట్టి అయ్యా ఇటరా ఇవో నేను మంచి మంచి కూరలు అంటా 36 కూరలు 30 76 కూరలు దేవుళ్ళ పెళ్లి చేసి నువ్వు తిన్నాక నీ ఎంగిలి అన్నం కడికే తింటే నేను అది తింటుందా నా సంత వెనక వచ్చింది తింటుందా అటే రావాలా అయిటేరా పోదా నువ్వు రాకు ఇటే వస్తున్నా ఇగో ఒక ముచ్చట చెప్తున్నాం మనము ఓ ఇంటికి పోతాం అన్నం తింటాం అన్నం తిన్నాక ఇస్తా నిలబడతాం గట్లే పారేసిన అనుకోర్రా పోయా అది మధ్యలో నా దగ్గరికి వచ్చిన నేనే చేస్తా నేను అది ఎట్లా లేపుతుంది రవయ్యాన దేవుడానే రామ రామ రవయ్యాన దేవుడానే రామ రామ కళ్ళన్న గడుపుకుంటా నీ కాళ్ళు నీ కాలు కడుకో రెండు కాలు ఎంత గుంతున్నాయో కుడికాలు నా దగ్గరికి నీ కాలు నేను కడుతున్నాయో దాని మీద వన్నవాడా అయ్యా పొగం కులవంటే తొమ్మరాడా నీ మొగడు చచ్చిపోయాడు ఏమాడ కట్టుకోవడం కసోడికి కసండి అని మాట్లాడుకో దాని మీద మన్నువాడా నా పక్క నేను నడుచుకుంటా నా ఇప్పుడు నేను రాసుకుంటా అంటే నేను చేసుకోరా ఎక్కడ భాగమే నాది కుడి భాగం నేను మొత్తం కట్టుకుంటా పెద్దలో చిన్నలో నా సంతి మాటలు పట్టకయ్యా రాదు సంసారం రేపు రాదు ఇక రాదు పోయింది పొదల పడుతుంది ఉన్నది ఊసిపోతుంది ఇది నచ్చక్క నువ్వు సంసారం ఇదేమున్నది ఇక నా ఉత్తరసుడు కిలకిల నవ్వుడు చల్లగుండా దుడ్డు వాడు గుంటుకున్నాడు చేసి పెద్దదాని కానీ పాలు పెట్టు నువ్వు ఏం పాలు ఇంకా నీ పాలు పెడతా గుంజోకు అంటే నా భర్త కదా చేసుకున్న భర్త కదా ఏం పాలు నా కాళ్ళని కడుక్కున్నావు నీ కాళ్ళు కడుక్కున్నావు నువ్వు పాలు పెట్టు పెద్దదాని కానీ నువ్వు గిన్నె తాగుతుంది అది ఆడ తాగుతుంది పెట్టు నువ్వు పాలు ఆడ తాగదు ఇక ఏమంటే పూజకి చేస్తాను అయ్యో ఏమిటో అనాదా వచ్చిందని నేనున్నా ఎరుకొచ్చింది అది ఉన్నది వీడికే గిటున్నా పాలు సగం వీడికే మీదికి నాది నువ్వు పెట్టినవనే పాలు
మొత్తం మీదికి నాది కిందికి నీది గీడికాయ నాది మీదికి కిందికి కాదు చిన్నదాని కదా మొదలెత్తుకుంటే పాలు నాలుగు నేను చెప్పినా మెచ్చాలే పెద్దోళ్ళు ఎటువంటి కింద ఆలోచించి మీది బాగుంటుంది మరి మీదికే ఉండు నేను తిన్నుకుంటా మొత్తం కోతి మాట మాట్లాడతాడే రేడు అంటే చెప్పు ఎప్పుడు దొరకత్తా ఇద్దరు కూర్చుని పెట్టి ఇద్దరు తినిపిస్తా గానీ ఇప్పుడు నేను గీడికే గిడి తీసుకుని మాట్లాడా అటువంటి ఒక్క బామనుల పిల్ల ఏమంటున్నది దేవిదేవుని మందా దేవేంద్రుని మందా ఈశ్వరుని మందా ఈశ్వరుని వెర్రే మందా సవరేని మంద స్వామి వెర్ర మంద తల్లి పిల్ల వెర్రే తవరేష మందరాది ఉన్నదా సవరేది మందరా స్వామి వెర్రే మందరా మందరా ఉన్నదా మంతకైతే కదరా ఎప్పకం పోలేదా బాలనే రత్నయ్యా మందరాది ఉన్నదా నైమ్లే మల్లయ్యరా నైమ్లే మల్లయ్యరా సవాలేటి మందరా ఎరుసల్లా ఎదురా కొర్రబాలు విండినా సల్లరన్నా ఎదురా సల్లహమ్ముకుంటనే పెరుగు అమ్ముకుంటా పెరుగు అమ్ముకుంటా నెయ్యి అమ్ముకుంటా నెయ్యి అమ్ముకుంటా అక్కదానే ఉండదా బామవంతా ఉన్నదా బామవంతా ఉన్నదా అదే నీదేనా పెద్దదిగా నీదేనా నాదేనయ్యా నీదేమున్నదే అవి కాయాలని నేను పెద్దదాన్ని అయితే నేను పెద్దదాన్ని కాదా నాకు పెద్దదాన్ని ఉంటుంది చిన్న అనుకుంటది నీకేమున్నదే నీ బలం ఏముందో చెప్పే ఆమె కాయలున్నాయి గడ్డలున్నాయి నాకు కరువు నాయ్యా నాకు పెద్ద పెద్ద కాయలన్నీ నాయే ఏ వాడ కట్టుపోయినా మొత్తం నాయకుండ్రు లైన్ కడతారు చిన్న చిన్న కాయలు అన్ని వారెత్తారు అటువంటి పద్మాలదేవి ఏమంటమన్నదమ్మా పద్మాలదేవి అనగా నాకు 10 చేళ్ళు ఉన్నాయి నందకిట రేగాళ్ళు ఉన్నాయి నాకు బాబలు ఉన్నారు నాకు యారాళ్ళు ఉన్నారు అత్త మామ ఉన్నారు నీకెవరు ఉన్నారని అడుగుతున్నదమ్మా అవునే దానికి అత్త మామ ఉన్నారట విన్నావా బాబలు ఉన్నారు యారళ్ళు ఉన్నారు నీకెవ్వరు లేరని అంటుంది అది నాకు గుంజి కులం చెప్తే వచ్చిన పిల్ల అది అది మామ తెచ్చిన మాట వచ్చారు ఇది లేకపోతే నా మనసు తెచ్చిన బావ తెచ్చి వచ్చిన పిల్లలా లేకపోతే ఆడకట్టు లక్ష్మక్క సోపతి పోతే వచ్చిన పిల్లలా అది అడవిలో వాడు ఆగంతో వచ్చింది ముచ్చులు కూడా పెడతాను అయితే ఆడకట్లు అంతా నా ఇంటికి లక్ష్యమ్మ రారా మా ఇంటికాడ కూర్చొని మంచిగా ముచ్చట పెట్టరా నా సౌత్ వాళ్ళు మాట్లాడతారు గిట్ట పెట్టుకొని దమ్మలనే పోతుంటు మాయలేడు చక్కరా చాయ్ వస్తారా కూర్చోసెల్లే మాట్లాడరు కాపల్ల పిల్ల పద్మాలదేవి ఏమంటున్నది ఓ బామారథనంగి నీకు ఎవరున్నారు గొర్రె మంద చూసుకోరు మురుతున్నా గాని మరి నాకు మనగా ఒక్క బాడ బంధువులు చూడబోదం చుట్టాలున్నారు నాది కులం ఉన్నది నీకేమి ఉందని అడుగుతున్నది కాపల్ల పిల్ల కులం కుచ్చలం అంటే సంతరం సంకలం అంటే నా సంతికి ఏమేరక దేవుని మంద ఈశ్వరుని మంద ఈశ్వరుని మంద అదే ఉందయ్యా తప్పని నీకు పిల్లలు పుడతారు నీకు కొడుకులు పుడతారు మరి పోల్దారం ఏం చూడతావే ఉన్నదారంతో చూడతావు ఉన్నదారం నువ్వేంత చూడతావే నువ్వేంత చూడతావు
నేను పత్తి చూడతా నాకు పత్తి దొరకదా పత్తి దారం కాపాల మధ్య పత్తులు పడిస్తా నేను పత్తులు లేవా పువ్వు గడ్డల గడ్డలే పూసింది పువ్వు గడ్డలు పూస్తుంది ఇక ఆ పత్తిని తీసుకుపోతానంటే ఏ లక్షణ కష్టం మొత్తం అని వస్తారు పత్తి ఒత్తు చేసినా చేస్తారు అది ఈ దెబ్బని తన కొడుకులు బిడ్డలు పుడితే ఉల్లి దారంతో పోలు చూసుకుంటారు ఆయన ముక్కోడు చూడు ఎట్లా నేర్పుతుండే పిల్లలకు ఉల్లి దారంతో వెళ్తారు ఇప్పుడు నేర్పకాలం వచ్చింది రావయ్య మల్లయ్య రామ రామ అవును మందం ఉన్నది అవును దేవదేవుని ఉన్నది దేవేంద్రుడు ఉన్నది ఇశ్వరుడు ఉన్నది ఇశ్వరుడు సాగుగారి మధ్య సభలేయడం మంది ఉన్నది అవును నీకు పిల్లలు ఉడితేనట ఈ కొడుకులు ఉడితే ఎవరి పిల్లని తీసుకొచ్చి చేస్తావు ఉంటుంది అది అంటే మా పిల్లల్ని తెస్తా నీ పిల్లని ఆడికెళ్ళి తెస్తావు వెళ్ళి ఎవరి పిల్లని చేస్తావు బ్రాహ్మణ పిల్లలు దొరికిందని దొరికిందా అని అయ్యా ఒక్కలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే సాలేరా ఆ సాలు కోల్బుక్క ఏ సంతి కొట్టిందో దానికి అన్ని ఉన్నాయి కానీ ఒక చెవులో కమ్మాయి ఎవరైనా అంటే అనుకున్నావు పట్టుకొని లవ్ మూడు ముస్తాడు లక్ష్మక్క ఏం చేయాలి ఏడు మాటలు ఎక్కువ ఉన్నాయి మరి ఉన్న ఆడకట్టలో దాటే ఇద్దరు కొట్లాడుకుంటా అటువంటి వాదాలు జరుగుతున్నాయమ్మా అటువంటి ఒక్క ఏనాడు అనంగా ఇప్పుడు పత్తుల కాపుల పిల్ల ఏమంటున్నది ఒకవేళ మనకి నువ్వు పోల్దారం చుట్టుకుంటావే మన పత్తి దారం చుట్టుకుంటా నిజమే ఒక్కటి ఏమున్నదంటే అక్కడ మన కాపుల పిల్ల ఇంటవా మా బాబనే ఇది యొక్క భర్త ఇచ్చి కొంగడి కట్టుకో కొంగడన్నా ఏమంటుందంటే ఆ బట్టలట పత్తిదారమట అవును నువ్వు ఉన్నదానవు కదా నువ్వు ఉన్నదానవు కదా అవును ఆ పత్తి బట్ట తీసేసి నీ ఉండి గొంగడి కట్టుకోమంటుండే అయ్యో గొంగడి కట్టుకుంటే ఏమైతుంది ఎచ్చ ఉంటది ఉండదా ఇప్పుడు మంచిగానే ఉంది అప్పుడు అలవాటినట ఇప్పుడు చూసే పంపినవరా పాడుతావు నువ్వు గాదాన్ని చూసే బాగుస్తారు ముండ కొడుకులకే లేదు రేవుకురా సంసారం రేవుకు రాదా అద్దయ్య అద్దయ్య అంటే తిన్నడా మనోరంగా పడుతుంది ఆడా ఇంకా హరే రామ రామ కొట్టాడంగా ఇద్దరు కొట్టుకోంగా రవరాజమల్లయ్య ఏమి చెప్పుతున్నాడు అటువంటి మామనుల పిల్ల ఏమంటున్నది నేను మనకు ఒక పత్తి దారం బట్ట కట్టంది అటువంటి ఏనాడు ఉంటానని అటువంటి ఒక బట్ట కట్టుడు కాడ పత్తి దారం కాడ బామనుల పిల్ల ఓడిపోయింది బామనుల పిల్ల పోయి ఏమంటున్నది రామమారే అక్కడే రామమారే
నువ్వు చెప్పినట్టుగా అలాంటే నేను చెప్పినట్టు చేస్తావా ఇంటున్నామ్మా నువ్వు మొదలు పొద్దుగాలే షాకిలు నొప్పని నొక్కుతావా సార్బుల్ అనబడి చల్తావా చల్తానమ్మా అన్నం అనమంటే ఆడతావా మరి నాకు ఓపర్ తానం కూడా చెప్పాలంటే చెప్పాలి చెప్పితే దీనికి చదగానే ఆడ కూర్చున్నాడు ఇగో మళ్ళీ పని నీదే నా పని నీదే ఆకిలి పని నీదే అంటుడు పని నీదే మళ్ళా సర్దులు ఎత్తుకపో నీదే ఒక్క ఏనాడు మనక పద్మాలదేవి బాలారతనంగి ఇద్దరు ఒక్కటే ఇండ్రు ఇద్దరు ఒక్కటైనాక రవరాజు మల్లయ్య ఏమంటున్నాడు రారాజు మల్లయ్య ఏమంటున్నాడమ్మా ఇనవే బావలార మీరు కొట్లాడబోకుండ్రి మీరు పెనుగులాడబోకుండ్రి అన్నిటికి నేను ఉన్నా దుర్దాయోగం పురుతాయోగము కళ్ళ నాకలి యోగం పుట్టబొంద ఉంది పెరగవంతం ఉన్నది ఇన్నుట ఇద్దరు పతికంకుడు పుల్లు పుట్టేది ఉన్నది అటువంటి కాపులకు ఎందుకంటే పద్మాల దేవికి ఇన్నుట ఇద్దరు అనంగా ఉన్ని కంకట పళ్ళు రత్నంకి పుట్టేది ఉన్నది నన్నుట నలుగురు నాదాయి కులము పుట్టేది ఉందమ్మా నన్నుట నలుగురు నాదాయి కులము దేవుడో ఆరుగురుతో పుట్టిన అంశమంతు నేను పూజలా దేవుణ్ణే అల్లనాడు వనగ లోకాల సంగమయ్య ఏమో చెప్పిండు మరి నీలమాదేవి వరాని పోయినప్పుడు నీకు 7 ఫలాలు ఇస్తున్నా ఆరుగురు మీతోని ఉంటుండ్రు గాని ఆఖరి లాసు చిన్న కొడుకును పూజలు గిడిచిపెట్టమన్నాడు ఆ శంకరుడు కలియుగ పుట్టమంత అక్కడ పెరగవంతం ఉన్నది అటువంటి ఒక రవరాజు మల్లయ్య అటువంటి ఒక పైడి గల్ల మలంచి ఇక్కడ బామనుల పిల్ల వీరడపల్లె బండ మల్లన్న గుట్ట మీది కచ్చే ఇలా రాళ్ళు అయిపోయినరు దేవుడు నట్టను నారాయణమూర్తి ఇక్కడ రత్నంగి అక్కడ మనగా పద్మాలదేవి ఆరుగురు కాపులు వనంగా నందకిట రాగలు దుకొని గట్టనే పుట్ట తిని పుట్టగక్కని ఏడాదికి వనంగా 1-2 పంటలు పండించిండ్రు ఈ సమరేడే మందను ఇన్నుట 2 ఉండి కంకట పుల్లు ఇన్నుట 2 పెద్ద కంకట పుల్లకు నన్ను 4 నాదాయి కులానికి మందపై చెప్తున్నా ఈ మందరిగా ఆసేది ఉందన్నాడు బండ మీదికి వచ్చిండు బండాసురికల దేవుడు శిలారాళ్ళు అయ్యి ఇక్కడ వన్నంగా పూజలు చేపించుకుంటుండ్రు ఓ ఎవ్వలరా ఇక ఈడికెళ్ళి పోయి మాత్రము మనము కథ దాలిస్తాము గని అక్కడ మనగా బియ్యాలు పోయిండ్రి ఆ బియ్యాలు పోసుకొని మరి రావాలే చెప్పరగాలి